ఛానల్కు స్వాగతం. ప్రతి ఒక్కరిలోనూ శాస్త్రీయ దృష్టిని అలవర్చాలనే సంకల్పంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ పుస్తకం నుండి అనేక విజ్ఞాన అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు బల్లిపడిన ఆహారం విషతుల్యమా అనే అంశం గురించి చూద్దాం. పెళ్లి పందిట్లో చెవులు గింగురుమనేలాగా బాజా భజంత్రులు మారుమోగుతున్నాయి. ఒక ప్రక్క ఇంపైన విందు, మరో ప్రక్క సొంపైన పెళ్లి తంతు. పెళ్లి పీటల మీద ఉన్న వధూవరులు హుషారుగా ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పూసుకుంటున్నారు. వాళ్లతో పాటు వధూవరుల స్నేహితులు కూడా వారి వెనుక నుండి చిలిపి గోలతో సందడి చేస్తున్నారు. ఇదంతా చూస్తూ పెళ్లి కూతురు తండ్రి ఆనందంతో మైమర్చిపోతున్నారు. ఇలా పెళ్లితో పాటు ప్రక్కనే పెళ్లి భోజనాలు కూడా జరుగుతున్నాయి. అయినా అవేమీ ఆయనకు పట్టడం లేదు. ఇంతలో గాబరాగా పరిగెత్తుకుని వచ్చిన రమేష్, బాబాయ్, భోజనంలో సాంబారులో బల్లి కనపడింది. మరి అది ఎప్పుడు పడిందో ఏమిటో, చచ్చిపోయి ఉంది. సాంబారుతో పాటు అది కూడా ఉడికినట్లుగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక్కసారిగా పెళ్లి కూతురు తండ్రి గుండెల మీద పిడుగుపడినట్లే అయింది. బాజా మీద పడుతున్న ప్రతి దెబ్బ గుండెల మీద సమ్మెటపోటులా అనిపించసాగింది. బాబాయ్, ఇప్పటికే చాలామంది భోజనం కూడా చేసేశారు. బల్లిపడిన ఆహారం విషం అవుతుందని అంటారు కదా, ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాం అంటూ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు రమేష్. రమేష్ అడిగిన దానికి ఏం చెప్పాలో ఆయనకు తోచడం లేదు. నిండైన మనసుతో పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించి విందు ఆరగించిన వారికి ప్రాణాపాయం కలుగుతుందేమోనన్న భయంతో తండ్రి మనసు ఆందోళనతో నిండిపోయింది. తల గిర్రును తిరిగింది. ఉన్నట్లుండి ఒక్కసారి పెద్ద వాంతి అయిపోయింది అతనికి. పెళ్లి భోజనం చేసిన వారికి వాంతి అయిందో లేదో కానీ ఆహారంలో బల్లి పడిందని విన్నంత మాత్రానే గాబరా పుట్టి పెళ్లి కూతురు తండ్రికి ఎప్పుడో మధ్యాహ్నం తిన్న అన్నం బయటకు వచ్చేసింది. బల్లి గురించి ఎన్నో మూఢనమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. అదృష్ట దురదృష్ట అభిప్రాయాలతో పాటు ఆహార విషయంలో కూడా ఎన్నో అవకతవక అభిప్రాయాలు ఉన్నాయి. బల్లిపడిన ఆహారం తింటే అది విషతుల్యం అయిపోతుందని, ఆ ఆహారం తిన్నవారికి ప్రాణాపాయం కలుగుతుందని చాలామందే నమ్ముతుంటారు. ఇలాంటి భయాలు ప్రచారంలో ఉండబట్టే ఎంతో సుష్టుగా భోజనం చేసి హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న వారు కూడా వారు తిన్న ఆహారంలో బల్లి పడిందని వినగానే కడుపులో దేవినట్లై కాళ్ళు చేతులు గుంజేస్తున్నట్లుగా, ప్రాణం ఏమిటోలాగా అయిపోతున్నట్లుగా వ్యధ చెందుతారు. అంతేకాదు, కొందరైతే భయంతో కంపించిపోయి స్పృహ కోల్పోతారు. మరీ అంతగా కాకపోయినా మరికొందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాణం పోతున్నంత ఇదిగా గందరగోళం చేసేస్తారు. కానీ వాస్తవానికి ఇవన్నీ మానసిక భయోందోళనల వల్ల కలిగే లక్షణాలే కానీ బల్లిపడిన ఆహారం తినడం వల్ల కాదు. బల్లిపడిన ఆహారం తినడం వల్ల కానీ, బల్లినే తినడం వల్ల కానీ ఎటువంటి ప్రాణాపాయం కలుగదు. మనుషులకి హాని కలిగించే ఎటువంటి విష పదార్థము బల్లిలో లేదు. ముఖ్యంగా మన ఇళ్లలో గోడల మీద, గుమ్మాల మీద ఉండే బల్లుల వల్ల ఎటువంటి ప్రమాదము జరగదు. అవి మనం వండుకున్న ఆహారంలో పడి ఉండిపోయినా ఎటువంటి నష్టము జరగదు. మన దేశంలో విషసర్పాలనే వండుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొన్ని దేశాల్లో కొన్ని జాతులలో బల్లులను ఊరగాయ పచ్చళ్ళుగా చేసుకుని మరీ తింటారు. బల్లిపడిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ విషంగా మారడం జరగదని వివరిస్తూ గుంటూరు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ సి మల్లికార్జునరావు ఒక ముఖ్యమైన విషయాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చారు. దాదాపు కొద్దో గొప్పో తేడాతో ఉన్న ఏ బల్లి విషజంతువు కానే కాదు. బల్లులకు సంబంధించిన అన్ని జాతుల్లో హెలోడెర్నా రకానికి సంబంధించిన బల్లి ఒక్కటే విషజంతువు. ఇటువంటి బల్లి జాతి మన భారతదేశంలో లేనే లేదు. ఇది కేవలం మెక్సికోకి చెందిన ఎడారుల్లోనే నివసిస్తూ ఉంటుంది. అందుచేత భారతదేశంలో ఉన్న బల్లుల్లో
ఏది విషకరమైనది కాదు. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా విష ఆహారం తీసుకోవడం వల్ల చనిపోయాడని భావిస్తే శవపరీక్ష చేసి విషం దేనికి సంబంధించినదో నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇటువంటి శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన కర్నూలు మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పి కోటేశ్వరరావు కూడా బల్లిపండ ఆహారం తినడం వల్ల ప్రాణాపాయం జరగదని, మన ఇళ్లల్లో ఉండే బల్లి విషజంతువు కానే కాదని తన పరిశోధనల ద్వారా నిరూపించారు. బల్లిపండ ఆహారం తింటే ఎవరికైనా తల తిరిగినట్టు ఉండినా, వాంతి అయినట్లు అనిపించినా అనవసరంగా భయపడడం వల్ల మాత్రమే అలా జరుగుతుంది. ఆహారం విషతుల్యం కావడం వల్ల కాదు. ఇలాగే సాలీడు గురించి కూడా ఎన్నో భయాలు, అపోహలు ఉన్నాయి. సాలీడులో కొన్ని విషగ్రంథులు ఉన్నమాట నిజమే. కానీ అవి కేవలం క్రిమికీటకాదుల మీద దాడి చేసి వాటిని సంహరించి ఆహారంగా తీసుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. మనిషికి హాని కలిగించగల శక్తి వాటికి లేదు. నైట్ స్ట్రింజర్, విడో స్పైడర్ సాలీడులు కొంతవరకు ఎక్కువ విషగ్రంథుల్ని కలిగి ఉండి మనుషులకి కూడా కొంతవరకు చెడు ఫలితాలను కలిగించగలిగే భావన ఉంది. అయితే ఇటువంటి ప్రమాదకరమైన సాలీడులు ఆంధ్రదేశంలో లేవని ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు తెలియజేశారు. ఈరోజు మనం బల్లిపండ ఆహారం విషతుల్యమా కాదు ఎందుకో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.